రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, బూత్ లెవెల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బిఎల్ఓల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రతి ఓటరు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలించాలని సూచించారు. డూప్లికేట్ల ఓట్లు, వలస వెళ్లిన ఓటర్లు, నివాసం మార్చుకున్న వారి వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని, అలాగే మరణించిన వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తప్పనిసరిగా తొలగించాలని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా డబుల్ ఓటు వేయడం చట్టరీత్యా నేరమని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇలా మీటింగ్ చేసి చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. లేకపోతే పక్కాగా ఎంక్వైరీ చేసి, అంటే చనిపోయిన వ్యక్తి పక్కగా చనిపోయినా లేదా, ఉత్తరం చనిపోయినని కాదు. అయితే చనిపోయిన వ్యక్తిని రిమూవ్ చేసేటప్పుడు దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఏ నోటీస్ టు బి గివెన్ బై ది ఈఆర్. నోటీసు ఇవ్వాల్సిన పని లేదు. ఏది డెడ్ ఓటర్స్ సుమోటో డిలేషన్ చేయవచ్చు. ఇది చాలా ప్రత్యేకంగా మీరు రాయవచ్చు. ఎందుకంటే డెడ్ ఓటర్ అంటే డెత్ సర్టిఫికేట్, దట్ ఈస్ అ ప్రూఫ్. ఈ రోజుల్లో కంపల్సరీగా చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ 80 పైసలు తీసుకుంటున్నారు ఎవరైనా. సో డెత్ సర్టిఫికేట్ ఉంటే ఈఆర్ఓ గారు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా డిలీట్ చేయవచ్చు ఆ ఓటర్ని. వేరే యాజ్ షిఫ్టింగ్ కానీ తర్వాత పర్మనెంట్ మైగ్రేషన్ వాటిలో మాత్రం కంపల్సరీగా నోటీస్ ఇచ్చే చేయాలి. వితౌట్ నోటీస్ ఇవ్వడానికి వీలు లేదు. అంటే నువ్వేదో ఉంటావు, పాపం వస్తావు, లేదు సార్ ఆయన ఒకరికి పడదు, గ్రూపులు ఉంటాయి, రాజకీయం అది ఇది ఎన్నో రకాలు ఉంటాయి. ఉంటే లేదు సార్ ఆయన లేదు, ఈయన అక్కడ పోయినాడు ఇక్కడ పోయినాడు అంటే అట్లా కుదరదు. అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఈఆర్ఓ గారు కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ టైం ఎంత? 7 days. 7 days మ్యాండేటరీ పీరియడ్ ఉంది. ఆ మ్యాండేటరీ పీరియడ్ నోటీసు అతనికండి అటు మైగ్రేట్ అయ్యిండు ఎట్లా ఇస్తానని అంటారు. మీరు అడగవచ్చు క్వశ్చన్. నోటీస్ ఎవరికి ఇస్తాము? ఆ నోన్ అడ్రస్ ఇస్తాము, పేజ్ చేస్తాము. లేదా ఆ నోన్ అడ్రస్ రెంట్కు ఉన్నట్లయితే అక్కడ డిస్ప్లే చేస్తాము. గ్రామ పంచాయతీలో ఆ నోటీస్ పెట్టాలి. పెట్టి 7 days వెయిట్ చేసి ఏమైనా ఆబ్జెక్షన్స్ క్లెయిమ్స్ వస్తున్నాయి ఎగ్జామిన్ చేసి ఒకవేళ ఏమీ రాకపోతే అప్పుడు వాళ్ళు ఆర్డర్ పాస్ చేసి డిలీషన్ చేయాలి. ఏది షిఫ్టింగ్ కానీ తర్వాత మైగ్రేటెడ్ ఓటర్స్లో ఆ విధంగా చేయాలి. తర్వాత ఫ్రెష్గా నమోదైన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు 1 October 2026కి 18 ఏళ్ళు నిండిన యువకులు అర్హులు. వాళ్ళకి ఏజ్ ప్రూఫ్ తోటి ఫారం 6 ఇవ్వాలి. ఫారం 6 ఇచ్చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ఇది రొటీన్ ప్రాసెస్. ఫారం 6 ఇవ్వడం అనేది ఎప్పుడైనా మనం ఇస్తుంటాం, అది రొటీన్ ప్రాసెస్. అందులో ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత మనకు షిఫ్టింగ్ అప్పుడు నీవు ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్కు మారిపోతావు. ఫారం 8 ఇచ్చేసి దాని షిఫ్ట్ అయిన ఓటర్ను ఆ 8 ఇచ్చి పలానా అడ్రస్కు మారిపోయినామని అడ్రస్ ప్రూఫ్ పెట్టేసి వాళ్ళు ఇచ్చినట్లయితే తర్వాత డబుల్ ఎంట్రీ ఉండడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో యాజ్ ఈఆర్ఓ మాన్యువల్ ప్రకారంగా చట్టరీత్యా నేరం. డబుల్ ఓటర్గా ఉండడము నేరమే, 2 ఓట్లు వేయడము నేరమే. ఇకపైన ఇవన్నీ రిఫార్మ్స్ వస్తున్నాయి రాబోయే రోజులలో. డబుల్ ఓటు వేయడము నేరమే, ప్లస్ డబుల్ ఓటు ఈ ఎలక్ట్రల్ లిస్ట్లో ఉండడము నేరమే యాజ్ పర్ ద ఎలక్ట్రల్ మాన్యువల్ ప్రకారం. కాబట్టి ఇకపై రోజులలో అది చాలా స్ట్రీమ్లైన్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడంతా సాఫ్ట్వేర్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో దీస్ థింగ్స్ ఎస్ఐఆర్లో చాలా ఖచ్చితంగా పాటించాలి. ఎస్ఐఆర్